వెల్కమ్ టు విజిల్. గత 2 రోజులుగా ఆంధ్రజ్యోతి దినపత్రిక సంచలన కథనాలను ప్రచురిస్తుంది. కూటమి ప్రభుత్వానికి ఎసరు పెట్టడానికి పలువురు ఐఏఎస్లు కుట్రపూరిత రహస్య భేటీలు అని ఆ కథనాల సారాంశం. మళ్ళీ గూటిపుటాని, జగన్ దూతగా రిటైర్డ్ ఉన్నతాధికారి, పలువురు ఐఏఎస్లతో రహస్య భేటీ. వారంతా ఐఏఎస్లు, మరికొందరు ఉన్నతాధికారులు. ప్రభుత్వ విధాన రూపకల్పనలో వారు వాటిని అమలు చేసే దాంట్లో కీలక పాత్ర పోషించాల్సిన వారు. జగన్ హయాంలో అడ్డగోలు పనులకు సహకరించి వివాదాస్పదులయ్యారు. ఇప్పుడు మళ్ళీ జగన్ కోసం గూడుపుటాని ప్రారంభించారు. జగన్ హయాంలో ఉన్నత స్థాయి పదవి నిర్వహించి రిటైర్ అయిన ఒక మాజీ ఐఏఎస్ వీరందరినీ కూడగట్టారు, రహస్య భేటీ నిర్వహించారు. ప్రభుత్వంలో ఏం జరుగుతుంది, సర్కారును ఎలా బదనాం చేయాలి, ఎలా దెబ్బతీయొచ్చు, మాకు కావాల్సింది చెప్పండి, మీకు కావాల్సింది తీసుకోండి అనే ధోరణిలో సర్వీస్లో ఉన్న కొందరు ఐఏఎస్లతో ముచ్చట్లు మొదలుపెట్టారంట. కూటమి సర్కారులో ఏం జరుగుతుంది, ప్రభుత్వంపై బురద జల్లటం ఎలా, కీలక సమాచారం అందించండి, మరికొందరిని మన వైపు తిప్పండి అని ఆ రిటైర్డ్ అధికారి కర్తవ్య బోధ చేశారు. ఆ భేటీ 2 గంటలు సాగిందని ఆ ఐఏఎస్లో అంతా కార్యదర్శి స్థాయి వారేనంట. విజయవాడ భేటీ గుట్టు రట్టు కావటంతో జాగ్రత్త పడి ఆ గూడుపుటాని మకాం హైదరాబాదుకు మార్చినట్టు, తెలంగాణ ప్రభుత్వంలో ఒక ఐపీఎస్ అధికారి ఇంట్లో సమావేశాలు సురక్షితం అని నిర్ణయించుకున్నారని ఆంధ్రజ్యోతి ఈరోజు మరో సంచలన కథనం ప్రచురించింది. ప్రభుత్వ అధికార యంత్రాంగంలో రహస్య సమావేశాలు, రాజకీయ వ్యూహాలు తెలుగునాట రాజకీయాలను, బ్యూరోక్రసీని ఎంత విషతుల్యం చేస్తుందో అద్దం పట్టే తీవ్ర సంచలన కథనంగా దీన్ని చూడాలి. ప్రజలు ఓటు వేసి ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు. అది ప్రజాస్వామ్యపు మొదటి అడుగు. కానీ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వ నిర్ణయాలను అమలు చేయాల్సిన అధికార యంత్రాంగమే అదే ప్రభుత్వంపై వ్యూహాలు రచించడాన్ని వ్యవస్థలు ఏ స్థాయిలో కూలిపోతున్నాయో అర్థం చేసుకోవాలి. ఈ సమావేశానికి కేంద్ర బిందువుగా నిలిచిన వ్యక్తి జగన్ ప్రభుత్వ కాలంలో కీలకంగా పనిచేసిన మాజీ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి అనేది విశ్వసనీయ సమాచారం. జగన్ పాలనలో జవహర్ రెడ్డి అత్యంత ప్రభావశీల అధికారి. వీరు సిఎస్గా వెలగబెట్టిన కాలంలో విశాఖలో 2,000 కోట్ల విలువ చేసే సుమారు 800 ఎకరాల అసైన్డ్ భూములు ఈయన గారు కొట్టేశారని జనసేన నాయకుడు పీతల మూర్తి యాదవ్ వైసీపీ ప్రభుత్వంలోనే తీవ్ర విమర్శలు చేశారు. జగన్ ప్రభుత్వం ఇంటికి పోయి కూటమి ప్రభుత్వం వచ్చింది. మంచి ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. విచారణలో అంతా మంచిగా ఉందేమో, అధికారికంగా ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటనలు, చర్యలు లేవు. అందువల్ల ఇది మంచి ప్రభుత్వం అని మనం భావించాలి. ఎస్, దిస్ ఈజ్ వాస్తవం అధ్యక్ష అని నమ్మి జవహర్ రెడ్డి లాంటి వారు యాక్టివ్గా పనిచేస్తున్నారు. 1,000 కోట్ల అవినీతి ఆరోపణలు ఉన్న రిటైర్డ్ అధికారి నేతృత్వంలో సమావేశాలు జరుగుతున్నాయంటే సిగ్గుపడాల్సింది ఎవరో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఆ రహస్య సమావేశానికి ప్రభుత్వంలో పనిచేస్తున్న కొందరు ఐఏఎస్ అధికారులు హాజరవటమా? ఆంధ్రజ్యోతి కథనం తర్వాత ఆ భేటీకి ఎవరెవరు హాజరయ్యారు అని రాజకీయ వర్గాల్లో తీవ్రంగా చర్చకు వచ్చిన పేర్లు మాధవీలతారెడ్డి, గంధం చంద్రుడు, ముత్యాలరాజు, భరత్ గుప్తా, సాయికాంత్ వర్మ, ఇలా దాదాపు 10 మంది అధికారులు పాల్గొన్నారనే చర్చ సోషల్ మీడియా రచ్చతో పాటు అధికారులు, రాజకీయ నాయకుల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఆంధ్రజ్యోతి కథనం తర్వాత ఈ రహస్య భేటీలకు వేదిక హైదరాబాదును ఎంచుకున్నారని, హైదరాబాదులో సురక్షిత ప్లేస్ ఒక ఐపీఎస్ అధికారి ఇల్లే అని ఆ అధికారి ఆంధ్రజ్యోతి కథనంలో రిటైర్డ్ అధికారికి బంధువు అని ప్రచురించింది. ఆ అధికారి జవహర్ రెడ్డి అయితే ఆ ఐపీఎస్ అధికారి నాగిరెడ్డి అని, జవహర్ రెడ్డికి నాగిరెడ్డి తోడలుడనే ప్రచారం జరుగుతుంది. ఈ సమాచారం నిజమైతే ఇది చిన్న విషయం కాదు. ఎందుకంటే ఒక రిటైర్డ్ అధికారి నేతృత్వంలో ప్రస్తుత అధికారుల రహస్య సమావేశం అనేది పరిపాలనా వ్యవస్థలో సంచలనంతో పాటు ఒక పెద్ద ప్రశ్నను లేవనెత్తుతుంది.
ఆంధ్రజ్యోతి కథనంలో కొన్ని ప్రశ్నలు చర్చకు వచ్చాయని చెబుతున్నారు. కూటమి ప్రభుత్వాన్ని ఎలా రాజకీయంగా ఇబ్బంది పెట్టాలి, ప్రభుత్వంలో జరుగుతున్న విషయాలను బయటకు ఎలా లీక్ చేయాలి, ప్రభుత్వంపై ప్రజల్లో అనుమానం ఎలా సృష్టించాలి, పరిపాలనా వ్యవస్థలో అస్థిరత ఎలా సృష్టించాలి. ఈ అంశాలు నిజమైతే అది కేవలం రాజకీయ వ్యూహం కాదు, అది ప్రభుత్వ యంత్రాంగం నుంచే ప్రభుత్వంపై కుట్ర పన్నటం అనే తీవ్రమైన ఆరోపణ అవుతుంది. బ్యూరోక్రసీ ప్రజాస్వామ్యానికి వెన్నుముక. భారత రాజ్యాంగ వ్యవస్థలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పాత్ర చాలా కీలకం. వారు రాజకీయాలకు అతీతంగా పనిచేయాలి. వారి బాధ్యత ప్రజలకు సేవ చేయటం. ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, ముఖ్యమంత్రులు మారుతూ ఉంటారు, కానీ బ్యూరోక్రసీ తటస్థంగా శాశ్వతంగా ఉంటుంది. అదే ప్రజాస్వామ్యానికి బలం. కానీ ఒక ప్రభుత్వం మారిన తర్వాత కూడా కొంతమంది అధికారులు అదే రాజకీయ అనుబంధాన్ని కొనసాగిస్తే అది పరిపాలనలో అసమతుల్యతను సృష్టిస్తుంది. ఆంధ్రప్రదేశ్ చరిత్ర చూస్తే ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుంది. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ కాలంలో అనేక మంది ఐఏఎస్ అధికారులు వివిధ కేసుల్లో నేటికి విచారణ ఎదుర్కొంటున్నారు. ఆ తరువాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ కాలంలో కూడా కొందరు అధికారులు అనేక కేసుల్లో జైలు బాట పట్టిన సంఘటనను దేశం మొత్తం చూసింది. అధికారంలో ఉన్న రాజకీయ నాయకుల కోసం పనిచేస్తూ చివరికి చట్టం ముందు నిలబడి సమాజంలో గౌరవం పోగొట్టుకున్నా కూడా సిగ్గు విడిచి రాజకీయ నాయకుల ప్రాపకం కోసం పనిచేయటం 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఈ స్థాయికి దిగజారిపోయామా అని ఆలోచిస్తే కంపరం పుడుతుంది. గతం అధికారులకు నేర్పిన ఒక పెద్ద పాఠం అయినా మారని వారి మానసిక స్థాయిని ఎలా కొలవాలి? ప్రజాస్వామ్యంలో అధికారులు ఒక ప్రభుత్వానికి కాదు, రాజ్యాంగానికి విధేయులుగా ఉండాలి. అది మరిచిపోయి రాజకీయ వ్యూహాల్లో భాగమైతే అది అధికార బాధ్యతకు చేసిన పెద్ద ద్రోహం అవుతుంది. పొలిటికల్ బ్యూరోక్రసీ అనే వ్యాధి ఇటీవల రాజకీయాల్లో తరచూ వినిపిస్తుంది. పొలిటికల్ బ్యూరోక్రసీ అంటే రాజకీయ నాయకులకు పాలేరులుగా పనిచేసే అధికార వ్యవస్థ. ఇది ఒకసారి వ్యవస్థలోకి ఆ పాలేరుతనం చొరబడితే బయటకు తీయటం చాలా కష్టం. ఎందుకంటే ఆ రాజకీయ నాయకుడికి వీరు బానిసలుగా మారిపోతారు. ఇది ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరం. సివిల్ సర్వీస్ రూల్స్ ఏం చెబుతున్నాయి? అఖిల భారత సేవల ప్రవర్తన నియమావళి ప్రకారం ఒక ఐఏఎస్ లేదా ఐపీఎస్ అధికారి రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనకూడదు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్రలో భాగం కాకూడదు, అధికారిక సమాచారాన్ని లీక్ చేయకూడదు. ఇవి కేవలం సూత్రాలు కాదు, ఇవి పరిపాలనా వ్యవస్థను కాపాడే రక్షణ గోడలు. మరి వాటిని కూల్చడానికి ప్రయత్నం చేసిన అధికారులని ఏం చేయాలి? విజిల్ చివరి ప్రశ్న ఏంటంటే, ఈ సమావేశాలు నిజంగా జరిగాయా? జరిగితే వాటి అసలు లక్ష్యం ఏంటి? ఇవి కేవలం వ్యక్తిగత సమావేశమా లేక అధికార యంత్రాంగంలోనే ఒక రాజకీయ ముఠా వ్యూహమా? ఈ ప్రశ్నలకు సమాధానం ప్రజలకు తెలియాలి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో సత్యమేంటో ప్రజలకు తెలుసుకోవాల్సిన హక్కు ఉంది. ప్రజాస్వామ్యంలో ప్రజల నమ్మకం అంటే గొప్ప ఆస్తి ఏ ప్రభుత్వానికి ఉండదు. ఆ నమ్మకాన్ని కాపాడటం రాజకీయ నాయకులకే కాదు, బ్యూరోక్రసీకి కూడా సమాన బాధ్యత ఉంటుంది. బ్యూరోక్రసీలో అనుకూల వ్యతిరేక రాజకీయ వ్యూహాలు మొదలైతే అది కేవలం ప్రభుత్వానికే కాదు, ప్రజాస్వామ్య వ్యవస్థకే పెను ప్రమాదం. అందువల్ల ప్రభుత్వం విచారణకు ఆదేశించి అసలు ఏం జరిగిందో నిజాలను ప్రజలకు వివరించి క్రమశిక్షణా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉంది. తస్మత్ జాగ్రత్త, పారా హుషార్.